ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆదివారం అయితే మందిరంకి ఎందుకు వెళ్ళాలి అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న అడిగితే మీరేం సమాధానం చెప్తారు? ఆదివారము క్రైస్తవులు మందిరానికి వెళ్తారండి, కరెక్టా? ఎందుకు వెళ్తున్నారు, దేనికోసం వెళ్తున్నారంటే మీరు ఏమని చెప్పగలుగుతారు? మీ దగ్గర సమాధానం ఏముంది? లేదు. ఏమండి, అందరు క్రైస్తవులే కదా, చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం వింటూనే ఉన్నారు కదా. దేవుని యొక్క విశ్రాంతి దినము మాకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇవి ఆదివారం అనేది ఆయన కొరకు సిద్ధపరిచినటువంటి విశ్రాంతి దినము. దేవుడు గత 6 రోజులు మనల్ని కాపాడి 7వ దినం నడిపించి ఈ 6 దినములు మనకు దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకునేదానికి, ఆ జ్ఞాపకం చేసుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదానికి, ఆయన ఆరాధించేదానికి, మరలా వచ్చే 6 రోజులు ముగించుకొని 7వ రోజు లోపలికి వెళ్ళేదానికి, శక్తిని బలమును పొందుకునేదానికే, ఆయన కాపుదలని మనం కోరుకునేదానికే మనము ఆదివారం మందిరానికి వెళ్ళాలి. హల్లెలూయా. అర్థమైందండి? గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మనం ప్రభు కాపాడాడు. ఈ కాపాడిన ఈ వెనక్కి 6 రోజుల్లో మరి దేవుడు చేసిన మేలులని, ఆయన ఏ విధంగా మనల్ని కాపాడు, ఒక్కొక్క క్షణం మనం అన్నీ తలంచుకొని ఆయన స్తుతిస్తే మనము లెక్కించలేని స్తోత్రాలు ఆయనకి చెల్లించాల్సిన వారుగా ఉంటున్నాం. మరి గత రోజులు కాపాడిన దేవుడు మరలా మనల్ని కాపాడి ఆయన ఒక రక్షణ మనకు కావాలని, నీవు లేకపోతే నేను క్షణమైనా బ్రతకలేను ప్రభువా అని మన కుటుంబం కొరకు, మన బంధువుల కొరకు, మన బిడ్డల కొరకు, అందరి కోసం కూడా మనం ప్రార్థన చేసి నీ యొక్క కృపని, నీ బలమును, నీ శక్తిని, నీ ప్రేమను మాకు దయచేయి ప్రభువా అని మనము ఇక్కడ ఏం చేసుకోవాలి? బలాన్ని, ఆయన ఒక ఆశీర్వాదాలను పొందుకొని వెళ్ళాలి. ఎందుకంటే రోజులు భయంకరంగా ఉన్నాయి. ఒక మనిషి ఇంట్లో నుంచి బయటకు కాలు పెట్టాడంటే మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వస్తాడో, తిరిగి వస్తాడో రాడో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఈరోజు ఉంటున్నాం. మనిషి బ్రతుకు రంగుల వలయమైపోయింది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యొక్క పాదుగాపును మనము అడగాలి. దేవుణ్ణి మనల్ని కాపాడాలని మనం ఆయన దగ్గర మనము సాష్టాంగపడి అడగాలి. మనుషులకి మాత్రం ఈరోజు ఆ భయమే లేదు. ఎందుకంటే రోడ్లో కుక్కలు తిరుగుతున్నాయి, ఇంకా ఏమేమి తిరుగుతున్నాయి, వాటితో పాటు మేము కూడా తిరుగుతాంలే అనే ఒక అవగాహనలో మనుషుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ మనుషునికి తెలియనట్టుంది దేవుని యొక్క కృపే మనల్ని నడిపిస్తుంది అని ఈరోజు మనుషుడు తెలుసుకోలేకపోతున్నాడు. ఈ మాటని మనం ఒకవేళ చూడాలనుకుంటే విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఎవరైనా తీసి గట్టిగా చదువుతారు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలం కాకున్న వారిగా ఉన్న. తెలిసిందండి? ఆయన కృప ఎడతెగక మనల్ని ఏం చేస్తుంది? మనల్ని విడిపోవట్లేదు, మనం పట్టుకున్నది ఆయన కృప, ఇలా పట్టుకున్నది గట్టిగా. అందుకనే ఈరోజు మనము జీవిస్తున్నాం, అందుకని మనం జీవంతో ఉన్నామనే మాటని జ్ఞాపకం ఉంచుకోవాలి. హల్లెలూయా. తెలిసిందా? మనుషుడు ఎలా ఉన్నాడు, ఎలా బ్రతుకుతున్నాడు, ఎలా జీవిస్తున్నాడు అని అంటే మన బలమును, మన శక్తిని బట్టి కాదు, కేవలం దేవుని యొక్క మహాకృపను బట్టే మనం ఈరోజు జీవంతో ఉన్నాం. చప్పట్లు కొట్టి దేవుని నామమున పరుద్దాం. ప్రియమంటారు, ఇలాంటి దేవుడిని మనము నమ్ముకోవాలి. ఎలాంటి దేవుడిని? కృప చూపించే దేవుడిని మనము నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన మనల్ని కాపాడేదానికి, ఆయన మనల్ని రక్షించేదానికి, మనల్ని ఈ భూమి మీద ఆయన ఆయుష్కాలం ఎంత ఇస్తాడో మనకు అంతవరకు నడిచేంతవరకు మనము ఆయన నమ్ముకోవాలి. ఇంకా దేవుని ఇంకా దేనికి నమ్ముకోవాలి అని ఒకవేళ ప్రశ్న అడిగితే ఇంకా ఏమేమి ప్రశ్నలు చెప్పగలుగుతా? దేవుని నమ్ముకోవాలి. ఆయన కృప కొరకు మనం కనుపొట్టుకొని ఉండాలి.
ఆయన కృప ద్వారా మనం బ్రతుకుతామని తెలుసుకున్నాం. లోక రీతిగా చూసినామంటే దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అని అంటే అనేక మందులు చెప్పే విషయం ఏంటంటే, దేవుని నమ్ముకుంటారంటే ఆరోగ్యము బాగలేకపోయినప్పుడు దేవుని నమ్ముకుంటారు. ఇప్పుడు ఆరోగ్యం క్షీణించిపోయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, లేదంటే తలనొప్పి వచ్చినప్పుడు ఆంధ్రాకి వెళ్ళామంటే ప్రతి ఒక్కరు చెప్పే మాట, ముసలోళ్ళ వరకు చెప్పే మాట ఏమాట అంటే, అయ్యా మోకాళ్ళు నొప్పులు ప్రార్థించేయండి. ఏ నొప్పు? మోకాళ్ళు నొప్పులు, తలనొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, మా కోసం ప్రార్థన చేయండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వీరి యొక్క దృష్టిలో ఏంటంటే, దేవుని నమ్ముకుంటే మన ఆరోగ్యం బాగుపరుస్తారు, దేవుని నమ్ముకుంటే మనకున్నటువంటి మన బాడీలో, మన శరీరంలో ఉన్నటువంటి సమస్యలను తీరుస్తాడనే విధంగా కొంతమంది నమ్ముకునేవారు ఉన్నారు. ఇంకా కొంతమంది చూస్తే దెయ్యం పట్టిన వారిని విడిపిస్తాడు కాబట్టి అందుకు దేవుణ్ణి నమ్ముకోవాలి. ఇంకా కొంతమంది చూస్తే దేవుని ఎందుకు నమ్ముకోవాలని అంటే, దేవుని నమ్ముకునే నాకు ఇల్లు కట్టుకునేదానికి, స్థలాలు కొనుక్కునేదానికి నాకు సహాయం చేస్తాడు. దేవుని నమ్ముకుంటే ఇలాంటివి లోకముకు కావలసిన విధముగా, అనగా చదువు కోసం, ఉద్యోగం కోసం, వివాహం కోసం, లోకంలో అవసరమైనటువంటి వారి విధంగా మనం దేవుని నమ్ముకునే వారంగా ఉంటున్నాము. దేవుని నమ్ముకోవడం ఈ రోజుల్లో కేవలం వీటి కోసమే కొంతమంది పరిగెడుతూ ఉన్నారు. దేనికోసం అండి? పెళ్ళి లేకపోతే ఈరోజు చర్చిలకు వెళ్ళేది కూడా ఈరోజు ఏమైపోయింది, ఒక అలవాటు మీద. ఏం అలవాటు అంటే, చర్చికి వెళ్ళి అమ్మాయిలను చూస్తున్నారు, పెళ్ళిళ్ళు మ్యాచింగ్ చూస్తున్నారు. ఈరోజు దేవుని నమ్ముకునే దానికి కొంతమంది దానికే వస్తున్నారు. బైబిల్ పట్టుకొని తెల్ల చొక్కాలు వేసుకొని, తెల్ల ప్యాంట్లు వేసుకొని వస్తున్నారు. చూస్తే వారు దేవుని ఆరాధించుకునేదానికో, దేవుని పూజించుకునేదానికో, దేవుడు చేసిన మేలులని జ్ఞాపకం చేసుకొని స్థుతించుకు రావట్లేదు. కూర్చొని అక్కడ చూస్తారు, ఎవరెవరైనా అమ్మాయిలు మంచిగా చక్కగా దొరుకుతారేమో, లేదా ఎవరైనా అబ్బాయిలు ఉన్నారేమో. అయిపోయిన తర్వాత ఒకరిని చూసుకుంటూ ఇచ్చే దానికోసమే కొంతమంది వస్తున్నారు. అలా మనం మంత్లీ, నెలకు ఒకసారి 2వ శనివారం ప్రార్థన జరిపిస్తున్నాం. ఆ ప్రార్థన మీటింగ్ అలాంటి వారు వచ్చి ఉన్నారు చాలామంది. తర్వాత అడిగి ఉన్నారు కూడా. మనం ఆ మీటింగ్ మనం ఎందుకు పెడుతున్నాం? గెట్ టుగెదర్ అంటే మనమందరం కూడా నెలకు ఒకసారన్నా మనమందరము ఒక కుటుంబంగా ఒక ప్లేస్లో దేవుని మాటలు విని ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకొని బలపడాలని, కొంచెం బూస్ట్ హార్లిక్స్ తాగితే ఏమవుతుందంటే కొంచెం ఎనర్జీ తెచ్చుకుందామని భక్తి జీవితంలో అవి పెడితే ఈరోజు మ్యాచింగ్ చూడడానికి వస్తున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు, అమ్మాయిలు అబ్బాయిలు. చూడండి ఏ విధంగా దేవుణ్ణి నమ్ముకోవడంలో, దేవుని విషయంలో ఏ విధంగా మనుషులు చేస్తున్నారు. ఇవన్నీ సరైన పద్ధతి కాదు ప్రియమైన వాళ్ళు. దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ఆరోగ్యం బాగుపడుద్దిరా. కొంతమంది ఈరోజు టీవీలో కూర్చొని అదే పనిగా చూస్తున్నారు చాలామంది. వాళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళు బాగా చేస్తున్నారు, అక్కడికి పోతే బాగోదు, ఇక్కడికి పోతే బాగోదు, ఎక్కడికి పోయినా బాగోదు. నీ విశ్వాసమే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని యేసయ్య చెప్పాడు. ఆ రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడి కష్టపడుతూ ఉంటే, యేసుప్రభు పర్మిషన్ లేకుండానే, యేసుప్రభుని అడగకుండానే గుంపులుగా ఆయన వెంబడి వస్తుంటే కష్టపడి ఆ మనుషుల్లో ఇరుక్కొని పోయి యేసుప్రభు యొక్క ఆ చొక్కా అంచును పట్టుకునింది. ఆ అంచును పట్టుకుంటున్న వెంటనే ఆమె స్వస్థత పొంది, ఆయన వస్త్రం ఎప్పుడైతే ఆ స్త్రీ తాకిందో యేసుప్రభులో నుంచి ఒక ప్రభావం బయటికి వెళ్ళింది. ఆ ప్రభావం వెళ్ళడంతో యేసుప్రభుకు తెలిసిపోయింది, నాలో నుంచి ఒక శక్తి బయటికి వెళ్ళిపోయింది. ఎవరో నన్ను తాకారనంటే వాళ్ళు కూడా వాళ్ళందరూ ఏమంటున్నారు, శిష్యులు ఏమంటున్నారు, అయ్యా ఇంతమంది జనాలు గుంపులు పడింది, ఎవరో తాకారంటారని ఏంటి, ఎంతమంది నీ పైన పడుతున్నారు, ఇవేం మాట్లాడుతున్నావు అని యేసుప్రభుని అడిగితే, లేదు ఎవరో నన్ను తాకారు, నన్ను ముట్టారు. ఎందుకంటే దేవునిలో నుంచి ఆ మహిమ ప్రభావం వెళితే. ఈరోజు ఎవరైనా సమస్యలతోటి, బాధలతోటి, అనారోగ్యంతో ఇక్కడికి వచ్చింటే, నా ప్రభువు ఈరోజు నిన్ను ముట్టి స్వస్థపరచును కాక. ఆయన ప్రభావం ఎలాంటిదంటే 12 సంవత్సరాల నుండి ఆమెకున్న ధనమంతా వ్యయం చేసుకొని ఎక్కడికి వెళ్ళినా కానీ స్వస్థపరచబడలేదు. నిరుత్సాహపడిపోయింది ఆమె తల్లి. నేను అనుకుంటాను, ఒకవేళ ఇక ఇది ఇలాగుంటే నేను చనిపోదాం అనుకుని ఉంటుందేమో ఒకవేళ. అలాంటప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడని వచ్చి ఆమె అనుకున్నదంటే ఏమని, ఆయన చెంగు మాత్రం, వస్త్రం చెంగుని తాగితే మాత్రం నేను స్వస్థపడతాను అని విశ్వసించి వెళ్ళింది. ఆ ఒక వస్త్రం ముట్టిన వెంటనే ఆమెకి
స్వస్థత కలిగింది. వెంటనే దేవుడు ప్రభు అంటుకుతున్నాడు, లేదు నన్ను ఎవరో తాకారని అంటే అక్కడ చూస్తూ ఉంటే అప్పుడు వచ్చి అందరూ ఆగండి, ఎక్కడ ఒక శిష్యులు అడుగుతున్నారు, ఆ స్టాప్ అందరూ అక్కడ ఆగిపోండి, ఎవరెక్కడ ఉండండి, ఇటు చూడకండి, ఎవరు తాకింది, ఎవరు ఇక్కడ తాకారు అని అడుగుతుంటే ఆమె భయపడుతూ ఒకవేళ తిడతారేమో, ఒకవేళ కొడతారేమో, ఒకవేళ నేను ఆయన పర్మిషన్ లేకుండా తాకిన నన్ను ఏమన్నా నిందిస్తారేమో భయపడుతూ వచ్చి అయ్యా నేనే తాకినానయ్యా, నేనే తాకినాను నేను అంటుంది. నేను తాకినా, నా వ్యాధి నీకు సోకలేదు. ఆమె అంటుంది తిడతారని కొడతారని భయపడి ఆమె చెబుతుంది, నేను నీ వస్త్రాన్ని మాత్రం తాకినాను, నాకున్న వ్యాధి నీకు రాలేదు, కానీ నాకున్న వ్యాధి తొలగిపోయింది. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు ఆమెను చూసి ఏంటమ్మానంటే, అయ్యా 12 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను, నా రక్తస్రావం నిలబడలేదు, ఎక్కడికి వెళ్ళినా కానీ లేదు, నీ వస్త్రం తాకితే నాకు బాగా వద్దని నేను నిర్ణయించుకొని నేను వచ్చి వస్త్రం మాత్రం తాకిన, నీ వేరేమి చేయలేదు అని అంటే, ఏమి చేయలేదు, కానీ నీ వస్త్రం తాకిన వెంటనే నేను స్వస్థత పొందినాను, నేను తెలుసుకున్నాను, నా స్వస్థత నాకు కలిగిపోయింది, నాకు స్వస్థత కలిగేసిందని ఆమె సంతోషపడింది. అప్పుడు యేసు ప్రభు ఆమెను చూసి అంటాడు, అమ్మా నా వస్త్రం తాకినందుకు నీకు స్వస్థత కలగలేదు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. ఈరోజు ఆ విశ్వాసంతో మీరు వచ్చినారంటే, మీరు ఏ లోట్లో ఉన్నా సరే, ఏ సమస్యలో ఉన్నా సరే, ఏ బాధల్లో ఉన్నా సరే, ఏ ఇబ్బందుల్లో ఉన్నా సరే, అవన్నీ కూడా మట్టి మాయమై ఈ క్షణమే మాయమై పోవునుగాక. ఎందుకంటే మీరు వచ్చింది ఎక్కడికి తెలిసిన బెతెస్దా కోనేరులోకి వచ్చినారు. హల్లెలూయా. ఇక్కడ మునిగిన వారు, ఇక్కడ అడుగుపెట్టిన వారు దీవెనలు పొందుకునే వెళ్తారు. దేవుడి అలాంటి గొప్ప ఒక ఆశీర్వాదాలు ఈ స్థలంలో ఉంచాడు కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆశీర్వాదాలతోనే మీరు ఇంటికి వెళ్తారు. ప్రియమైన ఈ రోజుల్లో మనుషులు అక్కడ అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు నమ్ముకుంటున్నారు. అది కాదు, విశ్వాసం ఉంటేనే మాత్రమే మనం స్వస్థపడగలుగుతామని చెప్పేసి ప్రభువే చెప్పాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనుషులు ఇలాంటివన్నీ చూసి మోసపోతున్నారు. అక్కడికి వెళితే కిడ్నీ చెడిపోతే కిడ్నీలు కూడా బాగా అవుతాయని చెప్తున్నారు. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు, చేశాడు. ఆయన కొన్ని వేల మంది, లక్షల మంది కానీ స్వస్థపరిచాడు. ఆయన వెళుతూ ఉంటే ఆయన వెంబడి ఎంతోమంది వచ్చారు. వచ్చిన వారందరినీ ఎవరిని త్రోసివేయాలి, ప్రతి ఒక్కరిని, ఎంతో కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని, సమస్తం ఆయన కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం చేశాడు ఆయన. అలాంటి అదే శక్తిని, అదే పవర్ని, అదే స్వస్థతని తన శిష్యులు కూడా ఇచ్చాడు. మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సువార్త మాత్రమే కాదు, వారికి ఉన్న జబ్బులు నయం చేయండి అనేది దేవుడు ఆ శక్తినిచ్చి శిష్యులను పంపించారు. అనేక వరములు పొందుకొని అనేక స్వస్థత చేసినటువంటి భక్తులు ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, అంతేకాని ఈరోజు టీవీలో కూడా చాలా బూటకములు అయిపోయినాయి అనమాట. అవన్నీ నమ్మొద్దండి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని మాత్రం నమ్మకం ఉంచుకోండి. ఎందుకంటే నీవు టీవీలో అలా చేయడం వల్ల, నువ్వు అది చూపించడం వల్ల ఏమవుతుంది తెలిసిన, అక్కడికి పోతే నా కిడ్నీ బాగా అయిపోద్దని. దేవుణ్ణి నమ్ముకుంటే వాళ్ళు అదే చెప్పేది, మీరు దేవుణ్ణి నమ్ముకుంటే నీ కిడ్నీ సరైపోద్ది, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీ హార్ట్లో హోల్స్ ఉంటే సరైపోద్ది. ఎన్ని సంవత్సరాలు బతుకుతారండి ఒకళ్ళు? మనం ఒకసారి ఓకే, మనము ఒక మనిషి భూమిలో జీవించాలంటే ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడు? మించిపోతే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అవి కూడా ఆయాసంతో కొని అంతే. 70-80 సంవత్సరాలకే వాటి కోసం నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలా? వాటి కోసం నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలా? నువ్వు ఎంత ఏమి చేసినా కానీ మరలా నీకు మరణం తప్పదు. మరణం ఉంది, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ అది. పాపానికి జీతం మరణం కాబట్టి మరణం సంభవిస్తుంది. అయితే దేవుని నమ్ముకునేది ఎందుకంటే ఈరోజు మనుషులు మనం కాపాడుకునేదానికి, మన శరీరాన్ని కాపాడుకునే వీటి కోసమే మనము దేవుని నమ్ముకుంటున్నాం, దేవుని ఆలయానికి వెళ్తున్నాం. అలా వెళ్ళకూడదు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దేనికి వెళ్ళాలి అని చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. దేనికోసం మనం దేవుని నమ్ముకోవాలి, ఆయన పూజించాలి, దేనికోసం మనం ఆలయానికి వెళ్ళాలి, దేనికోసం మనం వారం వారం వెళ్ళి దేవుని మాటలు వినాలి, దేనికోసం ఉదయంనే లేచి ప్రార్థన చేయాలి, దేనికోసం మనము ఉదయంనే లేచి వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలని ఒకసారి కానీ మీరు చూశారంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో త్వరగా చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును
నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము అనగా నిత్య జీవమును నువ్వు ఎరుగుటకు నువ్వు దేవుని ఆలయానికి రావాలి. నిత్య జీవనం పొందుకునేదానికి దేవుని నమ్ముకోవాలి. ఈ లోకంలో ఈ మన బాడీలో ఉన్నటువంటి లోటులను తీర్చుకునేదానికి దేవుని నమ్ముకోకూడదు. నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలి. నిత్య జీవను కావాలి నాకని చెప్పేసి దానికోసమే నువ్వు దేవుని కోసం వెళ్ళాలి అని నేర్చుకోవాలి. ఎందుకంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుము, నీకు అప్పుడు కావాల్సినవన్నీ కూడా నీకు అనుగ్రహిస్తా అంటున్నాడు ఆయన. అంటే దేవుడు నిన్ను సృష్టించాడు. ఆయన నిన్ను నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు చూచి నువ్వే సమయంలో బయటికి రావాలో, ఎప్పుడు బయటికి రావాలో, నువ్వేం చేయాలో అన్నీ కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడు. నీకేం కావాలని తెలిసినప్పుడు తెలుసుకుని నీకేం కావాలో అన్నీ కూడా ఆయనకు తెలుసు, ఆయన చేస్తాడు. నువ్వు స్పెషల్గా మళ్ళీ నాకు అది కావాలి ఇది కావాలి అడగవసరం లేదు. నీకు తెలుసా, నీ శరీరంలోనే మన శరీరంలోనే మనకు తెలియకుండా మనల్ని క్యూర్ చేసే ఒక శక్తి మన శరీరంలో ఉంది. ఒక చిన్న కడుపు నొప్పి వస్తే వెంటనే మాత్రలు వేసుకోవడమే, జ్వరం వస్తే మాత్రలు వేసుకోవడమే, ఒక జలుబు వస్తే మాత్రలు వేసుకోవడమే. అరే ఏదొచ్చినా కానీ వెంటనే మాత్రలు. నీకు తెలుసా, మన బాడీలో మనకు తెలియకుండానే ఒక డాక్టర్ ఉన్నాడు లోపల. నీకు అనారోగ్యంగా ఉంటే నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో, చక్కగా నిద్రపో. ఆటోమేటిక్గా నువ్వు నిద్రపోయినప్పుడు నీ లోపల నీ శరీరంలో ఉన్నటువంటి అవయాల్ని క్లీన్ చేస్తుంది. ఎక్కడన్నా కొరత ఉందంటే, ఏదైనా కొరత ఉంటే అవి ఒకటికొకటి జాయిన్ అయ్యి ఒకటికొకటికి అవి రక్తస్రావం వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి సరిచేస్తుంది. అది వదిలిపెట్టేసి ఈరోజు మనము మాత్రలు ట్యాబ్లెట్ అంటే విశ్వాసం లేదు. అంటే మనకి దేవుడు నన్ను సృష్టించిన వాడు నన్ను కాపాడుతాడు, నాకు ఆయన తోడుగా ఉన్నాడు అని చెప్పేసి ఈరోజు మనుషులు ఎవరు కూడా విశ్వాసం లేదు. దేవుని దేవుడు ఇచ్చేటువంటి నిత్య జీవం కొరకు మన దేవుని ఆలయానికి రావాలి, ఆయన నమ్ముకోవాలి, ఆయన పూజించాలని మొదటి మాటగా మనం తెలుసుకున్న ప్రియమైన వారా, నువ్వు మొదటగా నువ్వు నిత్య జీవుని కావాలని నువ్వు కోరుకో. తర్వాత నీకు దేవుడికి కావాల్సిన ఈహ సంబంధమైన ఏమేం కావాలో అవన్నీ కూడా చేస్తాడు. రెండవది చూసినమంటే మార్కు సువార్త 16:16 హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. హల్లెలూయా. రెండవదిగా రక్షింపబడేదానికి ఆలయమునకు రావాలి, రక్షింపబడేదానికి దేవుని యొక్క మందిరంకు రావాలి, రక్షింపబడేదానికి దేవుని నమ్ముకోవాలి. మొదటిగా నిత్య జీవం కొరకు మనము పోరాడాలి, నిత్య జీవం కావాలని చెప్పేసి దేవుని నమ్ముకోవాలి. రెండవదిగా రక్షింపబడాలని మనము దేవుని యొక్క సన్నిధికి రావాలి, ఆయన నమ్ముకోవాలి. ప్రేమంటే వాళ్ళారా, మనం అన్నీ సంపాదించుకుంటాము, అన్నీ తీసుకుంటాము, కారు బంగ్లాలు అన్నీ చేసుకుంటాము, అన్నీ తీసుకునేసి చివరికి తన ప్రాణాన్ని కానీ పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? పరిశుద్ధంగా చెబుతుంది. ఒక సమస్తాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకునే వాడికి ఏం ప్రయోజనం? ఈ లోకంలో ఏవి శాశ్వతం కాదు, అన్నీ ఒకరోజు పోవాల్సిందే, అన్నీ కూడా మట్టుమాయమైపోతాయి. ఎలాగైతే ఏమి తేకుండా వస్తామో అలాగనే తిరిగి మళ్ళీ వెళ్తాం, ప్రతి ఒక్కరికి తెలిసిన మాట. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాము, అవి మర్చిపోయి మనకి అది కావాలి ఇది కావాలి, బిల్డింగ్ మీద బిల్డింగ్లు, కార్ల మీద కార్లు, బైకుల మీద బైకులు, డబ్బు ఎంత ఉన్నా కానీ ఇన్ని బ్యాంకులో ఇంకా చేర్చుకోవాలి, ఎందుకు రేపు పోయేటప్పుడు తీసుకొని పోతాం? లేదు, పిచ్చి వాళ్ళుగా ఉన్నారు. కానీ నువ్వు నిత్య జీవనం కోరుకొని దాంట్లోకి వెళ్ళాలంటే నువ్వు రక్షించబడి ఉండాలా. ఆ రక్షించబడి నువ్వు అక్కడికి నువ్వు ధనాన్ని కూర్చుకున్నావు అంటే అది చెదులు పట్టదు, దొంగలించబడదు. నువ్వు ఎంత అక్కడ చేర్చుకున్నా కానీ సేఫ్గా దేవుడు పెడతాడు. అలాంటి దానికోసం మనము కావాలని, అలాంటి ఒక భాగ్యం కావాలని దేవుని మందిరంలోనికి రావాలి, దేవుని నమ్ముకోవాలి. ఎంతమందికి ఈ మాటలు అర్థమవుతున్నాయో నాకు తెలియలేదు. కానీ వాటి కోసం అంతా ఆదివారంలో మందిరానికి వెళ్ళగాకండి. అవన్నీ దేవునికి జిజుపి మాటలు. అవన్నీ కూడా ఇవన్నీ ఏంటి, నీ ఆరోగ్యాన్ని స్వస్థపరచాలంటే దేవునికి జస్ట్ జిజుపి అంతే. నువ్వు మనకేమో అది పెద్ద భారంగా, నాకు ఇంత జ్వరంగా ఉంది, ఇంత చలిగా ఉంది, ఇంత తలనొప్పిగా ఉంది, మనకు భారంగా ఉంటుంది. కానీ నా దేవుని సమయంలో దేవుని విషయంలో అయితే చూస్తే అది జిజుపే. ఒక్క మాట చాలు, ఆయన ఒక్క మాటతోనే నిన్ను స్వస్థపరుస్తాను. అంత గొప్ప దేవుడు ఉండగా ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కోసం మనం దేనికోసం వేగిరపడవద్దండి ప్రియమంటే వాళ్ళారా. చివరిగా సమయం లేదు కాబట్టి మూడో విషయం ఒకటి ముగించుకుందాము. మొదటిగా నిత్య జీవం కావాలి. ఆ నిత్య జీవంలోకి వెళ్ళాలంటే మనము రక్షించబడి ఉండాలి. మూడవదిగా ఆత్మీయ ఆశీర్వాదములు పొందుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 చదివినమంటే సమయం లేదు, నేనే చదివి ముగిస్తాను.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 3వదిగా ఎందుకు మనం దేవుని నమ్ముకోవాలి, ఎందుకు అని ఆయన రాలేనికి రావాలని అంటే ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకొనుటకు రావాలి. హల్లెలూయా. మొదటి దేనికి రావాలని చెప్పాను? మొదటిదేంటి? నిత్య జీవము. మర్చిపోతున్నారు, ఇప్పుడే మాటలే మర్చిపోతున్నారు. ఇంకా మొదటి నిత్య జీవం కావాలి. ఆ నిత్య జీవనం కావాలి. లేదా రెండవదిగా రక్షింపబడి ఉండాలి. రక్షింపబడిన తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకోవాలని ఆయన సన్నిధికి రావాలి, ఆయన మందిరంకి రావాలి, ఆయన నమ్ముకోవాలి. ప్రియమంట వల్లారా, ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించును. హల్లెలూయా. 3వది ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు కావాలి. దేవునిచ్చే ఆశీర్వాదాలు అన్నీ కావాలని చెప్పేసి మనం ఆయన నమ్ముకోవాలి. ఈ మూడు విషయాలు నీకు కావాలని దేవుని నమ్ముకుంటే మిగతా నీకు ఎన్ని కావాలనో, నీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా నువ్వు అడక్క ముందే చేసేస్తారు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నిన్న అన్నూరు తెలుగు బాప్టిస్ట్ చర్చిలో సంపూర్ణ రాత్రి ప్రార్థన జరిగింది. దేవుని మహాకృపను బట్టి దైవ సందేశం ఇచ్చినప్పుడు నన్ను పిలిచారు అక్కడ. దేవుని కృపను బట్టి అక్కడ కూడా అబ్రహామును గురించి చెప్పినప్పుడు అబ్రహాముకి చెప్తున్నాడు, ఒక 4 మాటలు నీకు చెప్తాను, అవి విని వాటికి నువ్వు లోబడితే 7 మాటలుగా నేను ఆశీర్వదిస్తాను. అంటే 4 మనం ఆయన మాట వింటే ఆయన మనకి తిరిగి 7 ఆశీర్వాదాలు. ఆ విధముగా ఈరోజు మనము ఈ 3 విషయాలను నేర్చుకున్నామంటే ఏమేంటిది? నిత్య జీవము. అబ్రహాం గురించి మళ్ళీ 4 మాటలు చెప్పి 7 మాటలు చెప్పినంటే మనకు టైం అయిపోతే ఇంక అందరూ వేరే ఫంక్షన్కి వెళ్ళాలా అని విసుక్కుంటారు. కాబట్టి నేను ముగిస్తున్నాను, చెప్పలేదు. దేవుని చిత్తం అయితే ఇంకొక రోజు మాట్లాడుకుందాం. కానీ ఈరోజు దేవుని నమ్ముకోవాలంటే, దేవుని నమ్ముకునేది ఎందుకనంటే, దేవుని ఆలయానికి ఎందుకు వస్తున్నామనంటే మాకు ఈ ఈహ సంబంధమైనటువంటి వాటి కోసం కాదు, నిత్య జీవం పొందుకునే దానికి వస్తున్నాము. నిత్య జీవానికి వెళ్ళాలంటే రక్షించబడాలి కాబట్టి రక్షింపబడేదానికి వస్తున్నాము. 3వది రక్షింపబడిన తర్వాత దేవుడిచ్చే ఆత్మీయ వరములని, ఆత్మీయ ఆశీర్వాదాలను పొందుకోవాలని వస్తున్నామని చెప్పేసి మనం అందరం తెలుసుకోవాలి. ప్రియమంటి వాళ్ళారా, ఈ సమయంలో ఇక మీద దేవుని ఆలయానికి ఎందుకు వెళ్తారు, దేవుని ఎందుకు నమ్ముకున్నారా నేను ఒకళ్ళు అడిగితే మీరేం చెప్పగలుగుతారు? మొదటిగా మీకు ప్రశ్న మిగిలిపోయింది, మీలో ఆన్సర్ లేదు కమాలా. కానీ ప్రభు ఈరోజు మాట్లాడాడు మీతోటి. ఇక మీద మీరు ఎవరు అడిగినా కూడా రండి నా దేవుని దగ్గరికి వస్తే నిత్య జీవం. ఇవెంత నీ లోకంలో నీకు కారు కావాలన్నా, బంగ్లా కావాలన్నా, అవి కావాలి, నీవు కావాలన్నా, ఏమన్నా అవెంత నా దేవుని జుజుబే. అవి సృష్టిని ఆయన మాటతోనే సృష్టించేస్తాడు. అంత గొప్ప దేవుడు. ఇంక మనకు కావాల్సినంత ఆయనకి ఒక లెక్క ఉంటుంది. ఆయనకి ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అంత పెద్ద దేవుడు అండి. మనకి ఆయన మనమంతా ఒక దూసిలాగా ఉంటాం ఆయనకి. కానీ అక్కడ దేవుని యొక్క కృప అని తెలిసిన, మహాకృప అని తెలిసిన, ఆ దూసిన నన్ను కూడా ఇంతవరకు కాపాడుతూ వచ్చాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దామా. హల్లెలూయా. ప్రియమైన పర్లారా, ఈ సమయంలో దేవుని నమ్ముకునే ఎడల ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుని కోసం మీరు దేవుని వెతికారంటే ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు మీకు ఆటోమేటిక్గా వచ్చి చేరతాయి. కాబట్టి అందరం కూడా లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నువ్వు ఇచ్చినటువంటి నిత్య జీవం కొరకై నీకు వందనాలు నాయన. నువ్వు ఇచ్చినటువంటి రక్షణ కొరకై నీకు వందనాలయ్యా. నువ్వు ఇచ్చిన ఆశీర్వాదముల కొరకై నీకు, ఆత్మీయ ఆశీర్వాదం కొరకై నీకు వందనాలు ప్రభువా అని చెప్పి మనం అందరం వచ్చిన ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవా, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభువా నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రం నాయన అని చెప్పి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవాతి దేవా, నీకు వందనాలు నాయన. ఈ దినం మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు నాయన. ఇక మీద నాయన ఈ లోక సంబంధమైన వాటి కోసం మేము వేగరపడకుండా పరలోకంలో ఉన్న వాటి వరకే మా హృదయాలను నాయన తిప్పుకునే దానికి సహాయం చేయండి అయ్యా. ఈ అల్పమైన వాటి కోసం మేము వేగిరపడేవారుగా ఉండకుండా అయ్యా, నిత్య జీవం కొరకు మేము వేగిరపడేదానికి సహాయం చేయండి అని అందరూ కూడా తలలో వంచి కొద్ది సమయం ప్రభువా నీకు వందనాలు నాయన. ఆ నిత్య జీవము నాయన మాకు కావాలా ప్రభా. అయ్యా, రక్షించబడి ఉండాలి ప్రభా మేము. అయ్యా, నీ యొక్క ఆత్మీయ ప్రభా నాయన, ఆత్మీయ ఆశీర్వాదాలు మేము పొందుకోవాలి ప్రభా. అందుకే నీ ఆలయంకి వచ్చామయ్యా అని చెప్పి అందరూ కూడా ఒక చిన్న మాట చెప్పండి. దేవా, నీ ఆత్మీయ ఆశీర్వాదాలు నాకు కావాలి ప్రభా.
అయ్యా అదిగో నీ నిత్య జీవం నాకు కావాలి ప్రభా, నీ రక్షణ నాకు కావాలి ప్రభా. అందుకే నీ ఆలయంకి వచ్చినానయ్యా, అందుకే నిన్ను వెతుకులాడుకుంటూ వచ్చాను ప్రభా, అందుకే నేను నమ్మి వచ్చినాను ప్రభా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం 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 ప్రభా, నీకు వందనాలు నాయన. అయ్యా నాయన నీకు స్తోత్రం ప్రభా, నువ్వు మేము అడిగిన విధముగా నాయన మాకు నిత్య జీవం ఇచ్చిన దేవా నీకు వందనాలు అయ్యా. నన్ను రక్షించిన యేసయ్యా నీకు వందనాలు ప్రభా, ఆత్మీయ ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు యేసయ్యా నీకు వందనాలు అని చెప్పి కూడా అందరూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇది కొద్ది సమయం మనం వెళ్ళిపోతున్నాం. ఆయన దగ్గర ఒక చిన్న మాట చెప్పండి, దేవా నీ కోసం జీవిస్తానయ్యా, ఇక మీద నిత్య జీవం కొరకు నిన్ను వేగిరి పడతానయ్యా, ఇక మీద నాయన నీ సన్నిధిలో రక్షించబడేందుకు వేగిరి పడతానయ్యా, ఇక మీద నాయన ఆత్మీయ ఆశీర్వాదములను పొందుకునేదానికి వేగిరి పడతాను ప్రభా అని కూడా మీరు హృదయంలో సమర్పించుకోండి. మీ హృదయంలో సమర్పించుకోండి. ఈ సమయంలో మీ హృదయం దేవునికి సమర్పించుకోండి. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే, ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము అర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితి. మరొకసారి, ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే, ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందరూ చేతులు పైకెత్తి ఆరాధనా 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 ప్రభునకే నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. అవునయ్యా నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలనైనా స్తోత్రాలు ప్రభా. అయ్యా ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణం నర్పించి నీ విలువైన రక్తాన్ని నాయన నా కోసం సిందించి నన్ను విమోచించినందుకు నీకు వందనాలు నాయన. నన్ను నాయన నీ రక్తమును పెట్టి కొన్నందుకు నీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ సమయంలో నాయన, ఈ సమయంలో ప్రభా అయ్యా అదిగో నా హృదయం నీకు అప్పగించుకుంటున్నాను ప్రభా, నా జీవితం నీకు అప్పగించుకుంటున్నానయ్యా. ఇంతవరకు ప్రభా అల్పమైన వాటి కొరకు మేము ఎత్తికిలాడామయ్యా, అంతలో కనబడి అంతలో మాయమై వాటి కోసమే మేము వేగిరపడాము నాయన. నిజమైన ఆశ్రదల కోసము, నిత్య జీవం కోసము, రక్షణ పొంది నీలో చేరేదానికి, ఆ నిత్య రాజ్యంలో మేము ప్రవేశించేదానికి మేము ప్రయాసపడలేదు, మేము అడగలేదయ్యా మేము మిమ్మల్ని. కానీ ఈరోజు నువ్వు మాతో మాట్లాడారు, నీకు వందనాలు. ఇప్పుడు అడుగుతున్నాం నాయన, నిత్య జీవంలోకి మేము రావాలని ఆశపడుతున్నామయ్యా, నిత్య జీవం పొందుకోవాలని ఆశపడుతున్నాం ప్రభువా. నిన్ను నమ్ముకునంటే నిత్య జీవం కదా ప్రభువా, నిన్ను నమ్ముకుంటున్నాం నాయన. అయ్యా నిన్ను విశ్వసిస్తున్నాను ప్రభువా. అయ్యా నిత్య జీవంలో నేను వెళ్ళాలంటే నేను మొదటిగా రక్షించబడాలి ప్రభువా. నా దోషములు మా పాపలను మీకు అప్పగించుకొని నాయన అయ్యా మీ దగ్గర క్షమాపణ అడిగి ప్రభువా. అయ్యా నువ్వు ఇచ్చే రక్షణలోకి మేము ముందుకు వెళ్ళి ప్రభువా, ఆ తర్వాత ఇచ్చేటువంటి నువ్వు ఆత్మీయ ఆశీర్వాదాల కోసం ప్రభువా మేము వేగిరపడేవారు, ఇంకా వాటి కోసం మేము మీ దగ్గరనైనా అయ్యా మొరపెట్టి గుంజుకునేవారు, ఇంకా ప్రభా జుర్రుకునేవారిగా మేము ఉండేదానికి సహాయం చేయమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని అయ్యా, అదిగో నూతనంగా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా సంఘంలో నాయన అయ్యా వస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇక మీద లోకంలో ఉన్న వాటి కోసం కాక నాయన నిత్య జీవం వైపే మా కన్నులను ఎత్తి చూచుటకు సహాయం చేయమని, నువ్వు తోడుగా నడిపించమని, ఇంతవరకు మాతో మాట్లాడి నీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.